నిజామాబాద్ నగరంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్ష చేసేవారు ఉప్పు లేకుండా అల్పాహారం తీసుకోవాలని ఆలయ అర్చకులు చెబుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రవీందర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అయితే భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అయితే నిజామాబాద్ నగరంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చి భక్తితో వారు పూజలు చేస్తున్న పరిస్థితి. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని, అలాగే అభిషేకాలు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే మన ఏవో గారు ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. ఇందూరు పట్టణమునకు నడి ఒడ్డున గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన స్వయంభూ దేవస్థానము. ఈ యొక్క దేవాలయము 2వ పులకేశవుల నాటి ఆలయము. అనగా 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము. ఈ దేవాలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులకు ఈ యొక్క ఏర్పాట్లకు గాను మా యొక్క అర్చకులు, సిబ్బంది అందరి సహాయ సహకారాలతోటి, మా యొక్క ధర్మకర్తలు అందరి భక్తుల సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి, బార్గేట్లు, చలవ పందిర్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. వారికి మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు, పండ్లు ఇలాంటి భక్తులకు